సర్పకాటుకి బలయ్యాడు. వాడి ఆత్మ ఉన్న ఆ గదినే నీకే తెలియకుండా నువ్వు తెరిచావు. ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది. నువ్వు సెంగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు. దుర్గాష్టమి నాడు జరగబోయే పోరులో సెంగోటయ్య ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడో అదే సమయంలో అదే గడియలో చంద్రముఖి సెంగోటయ్య తలను నరుకుతుంది. అంటే గురూజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వల్ల నా ప్రాణానికి ప్రమాదమా? అవును. రేపు దివ్య ఒంటి మీద అసలైన చంద్రముఖిని చూడబోతున్నారు.